ఉప ఎన్నికలు ఆ పార్టీకి కొత్త కాదు. బైపోల్లో దంచి కొట్టి విక్టరీ సాధించడం కూడా కొత్త కాదు. కానీ ఇప్పుడు వస్తున్న ఎన్నిక ఆ పార్టీని కలవరపాటు గురి చేస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలనే సంకల్పంతో ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయా అన్నదే చర్చనీయాంశంగా మారింది. పోటాపోటీగా ఆశావహులు ఒకవైపు, కాచుకొని కూర్చున్న ప్రత్యర్థులు మరోవైపు. మరి కారు పార్టీకి దారేది అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇప్పుడక్కడ మరో 6 నెలల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన గోపీనాథ్ కు కొనసాగింపుగా ఎవరెన్నికవుతారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. అయితే 2023లో ఇచ్చిన కాంగ్రెస్ గలిలోనూ హైదరాబాద్ కోర్ సిటీలో ఒక్క సీటు మినహా మిగతావన్నీ గెలుచుకున్న బీఆర్ఎస్ ఈ సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలి అనే ఆలోచనలో ఉంది. మరోవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాము అన్న వెలితిని పూడ్చుకోవాలని చూస్తోంది. మరి ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని బీజేపీ సిద్ధమవుతోంది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పొలిటికల్ గా నిప్పులు గక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరు ఎలా ఉన్నా సరే గులాబీ పార్టీకి ఈ ఉప ఎన్నిక చాలా కీలకం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పదే పదే చెబుతూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఉప ఎన్నిక ఇది. తిరిగి సొంత సీట్ను సాధించుకుంటేనే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల కోసం బూస్టింగ్ ఉంటుంది. సిట్టింగ్ సీట్, అందులోనూ హైదరాబాద్ లో మంచి పట్టున్న గులాబీ పార్టీలో అప్పుడే టికెట్ కోసం పోటీ కనిపిస్తోంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి తరువాత గులాబీ కండువా కప్పుకున్న రావుల శ్రీధర్ రెడ్డి గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. శ్రీధర్ రెడ్డి పోయిన ఎన్నికల్లోనే ఈ జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ ఉప ఎన్నికల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన తనయుడు సాయి కిరణ్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సాయి కిరణ్ ను ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేయించాలి అనే ఆలోచన చేస్తున్నారు. అందుకే అధిష్టానం దగ్గర చాలా ఈక్వేషన్స్ పెట్టినట్టు సమాచారం. అక్కడ బలమైన నేతగా ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ మద్దతు లభిస్తుందని, యాదవ్ సామాజిక వర్గం ముస్లిం మద్దతు కూడగడతామని చెప్తున్నారట. పార్లమెంట్ ఎన్నికల్లో సాయి కిరణ్ పోటీ చేసినప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీని కూడా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ కుటుంబానికే టికెట్ ఇవ్వాలి అనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది. కొంతమంది స్థానిక నేతలు ఇదే విషయాన్ని గులాబీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మాగంటి కుటుంబానికి ఆత్మీయులుగా ఉన్న ఒకరిద్దరు కార్పొరేటర్లు ఈ డిమాండ్ వినిపించినట్టు సమాచారం. గోపీనాథ్ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి కూడా అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తానంటూ ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఇలా ఎవరికి వారు అధిష్టానం దగ్గర తమ పైరువిలు చేసుకుంటున్నారు. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది గులాబీ బాస్ కేసీఆర్. ఆయన మనసులో ఏముందో ఇప్పుడు సస్పెన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ సీట్ గెలిచి తీరాలి అన్న ఆలోచనతో ఉన్నారు అధినేత. అయితే దానికి తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తున్నట్టుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ సీటు ఓడిపోతే పార్టీ కేడర్లో జోష్ తగ్గే ప్రమాదం ఉంటుంది. గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా మరింత గట్టిగా రెపరెపలాడుతోంది. అందుకే ఎలాగైనా సరే గెలిచి తీరాలని నేతలకు స్పష్టం చేస్తున్నారట కేసీఆర్. మరి చూడాలి ఏం జరుగుతుందో.